మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తున్నాడు. మీ అందరికీ కూడా వందనాలమ్మా. ప్రేమిస్తాను. అలా యూట్యూబ్లో వీక్షిస్తున్న వారు కూడా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తునంలో వందనాలు తెలియజేస్తున్నాం. ఇంత బాగున్నారా? మంచి దేవునికి ప్రియత, మేము కూడా క్షేమంగా ఉన్నాం. మరొకసారి ఈ యొక్క సంస్కార ఆరాధనలో దేవుని స్థలంలోకి వచ్చి ఆయన స్తుతించాలని తీర్చినప్పుడు మనం స్తుతిస్తున్నాం. దాని స్తోత్రం గాక. సరే, ఒక వాక్య భాగం నుంచి క్లుప్తంగా పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతుండగా ఎప్పుడుదా పాడదాలు స్తుతించే మనము ఆత్మ సత్యంతో ఆలించే మనము వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతుండగా శ్రద్ధగా నడుచుకుంటూ ఏసీ త్యాశం అని జీవితంలో పొందుకున్నాం. చదువుకుందాం. చూడండి, అపోస్తలుల పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొట్టమొదటి వచనం చదువుదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము మొట్టమొదటి వచనం చదువుదాం. ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యముని కాడి క్రింద చిక్కుకొనకుడి. చాలా మంది స్తోత్రం కలుగుగాక. ఈ వాక్య బాగా చూసినట్లయితే స్వాతంత్రం గురించి మాట్లాడుతున్న దీని వాక్యం మనకు అర్థమవుతుంది. స్వాతంత్రం అంటే అర్థం ఏమిటి? స్వేచ్ఛ కదా. ఏ మనిషి కూడా ఒకరి కింద బానిసగా ఉండాలని కాదు, ఏ వ్యక్తి కూడా ఇష్టపడరు. మరి చిన్నపిల్లల తల్లిదండ్రులు లోబడి ఉంటారు. సర్టన్ ఏజ్ వచ్చేసరికి వారి జ్ఞానం పొందుకున్న తర్వాత, వయసుతో ఎదుగుదల వచ్చిన తర్వాత, మంచి చెడ్డ వివేచన లక్షణం నేర్చుకున్న తర్వాత వారు కూడా స్వేచ్ఛను అక్కడ కోరుకుంటూ ఉంటారు. స్తోత్రం గాక. అలాగే పరిపాలించిన నాయకులు కూడా కొన్ని శాస్త్రాలు చేసినప్పుడు ప్రజలందరూ కూడా చేస్తుంటారు. వారి కనుక అధికంగా చేస్తున్నట్లయితే మరి ప్రజలు కూడా అక్కడ స్వేచ్ఛను కోరుకుంటారు, గుర్తించేవారుగా ఉంటుండాలి. అలాగే ఒక పక్షిని చూసినట్లయితే ఒక గూడులో పెట్టినప్పుడు అందులో బంధించబడి ఉండడానికి ఇష్టపడదు, కానీ ఎప్పుడు తలుపు తెరుస్తారు, ఎప్పుడు స్వేచ్ఛను పొందుకొని చెప్పి పక్షి కూడా అక్కడ చూస్తూ ఉంటుంది. స్తోత్రం గాక. అందుకే మనం బంధించబడుకున్నట్లు ఏమి కోరుకుంటారంటే ప్రతి మనిషి స్వతంత్రాన్ని కోరుకుంటారని చెప్పి గుర్తించేవారే ఉంటుండాలి. ముఖ్యంగా సంస్కారాల చేతులిచ్చే మనము పాపదాస్యం నుంచి విడిపించబడము, ఎలా మనం జీవించాలో కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ముఖ్యంగా రేపటి దినమున 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు మన భారతదేశం అంతా కూడా జరుపుకుంటున్నారు. స్తోత్రం గాక. 74 సంవత్సరాలు పూర్తి చేయబడి 75వ సంవత్సరం మనం ప్రవేశపెట్టబడ్డాం. దేని నుంచి? ఆ విదేశీయుల పరిపాలనించి, ఆ నిరంకుశత్వంటువంటి ఆ విదేశీయుల పరిపాలనించి అనేక గాంధీ తాత, అలాగే నెహ్రూ గారిని, సర్దార్ వల్లభాయ్ పటేల్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని, అల్లూరి సీతారామరాజు అని, అలాగే చంద్రబోస్ గారిని, ఈ విధంగా సుభాష్ చంద్రబోస్ గారిని, ఇలాగ అనేక మంది యొక్క త్యాగాన్ని నిరత సందర్భంగా మరి భగత్ సింగ్ అనేటువంటి అనేక మంది ప్రాణాలు అర్పించడం ద్వారా మన భారతదేశాన్ని మనమే పరిపాలించినటువంటి గొప్ప స్వతంత్రం మనకు ఏర్పాటు చేయబడింది. స్తోత్రం గాక. సో ఇట్టి స్వాతంత్రం పొందుకున్నామని చెప్పి మన దేశమంతా కూడా ఎప్పుడైనా సంతోషంగా అక్కడ ఉంటున్నాం. అదే సమయంలో అపవాది చేతిలో చిక్కుబడినటువంటి మానవ జాతి నిజమైన స్వతంత్రం పొందుకున్నప్పుడే నిజమైన ఆనందం గుర్తించేవారేమో అక్కడ ఉంటున్నాం. స్తోత్రం గాక. అందుకే మన పాపం చేత, అపరాధం చేత చచ్చిన వారు ఉంటారుగా, క్రీస్తుతో కూడా మనం తిరిగి బ్రతికించాడంటే మనకు స్వతంత్రాన్ని ఇచ్చాడు. పాపదాసించి నిన్ను కూడా దేవుడు అక్కడ విడిపించాడని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నాము. స్తోత్రం గాక. సో ఈ లోపల కొందరు నాయకుల యొక్క త్యాగాన్ని బట్టి మనకు ఈ లోక సమైనటువంటి విదేశీయులు పరిపాలించబడే స్వతంత్రం అయితే వచ్చింది. అయితే అపవాది కింద, పాపముల దాస్యం కింద చిక్కుకున్న మానవాల కోసము తన సొంత ప్రాణాలు పెట్టి మన రక్షణ ప్రసాదించిన వారు ఎవరంటే జగద్రక్షకుడు, పాపులను రక్షించడం వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నాము. దీని స్తోత్రం గాక. సరే, 1947 ఆగస్టు 15వ తారీఖు మనము ఆ యొక్క పండుగ జరుపుకున్నాం. ఏమిటా పండుగ? పిల్లలు అడిగితే చెప్తుంటారు. ఏమిటా పండుగ? జెండా పండుగ. మంచిది. నేను స్తోత్రం గాక కదా. కాబట్టి మన దేశాన్ని మనమే పరిపాలించినటువంటి అనగా పార్లమెంటరీ వ్యవస్థ కూడా ఏర్పాటు చేయబడడానికి దాని ముందుగానే ప్రకటించబడినట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. అయితే 1947 ఆగస్టు 15 మన స్వతంత్రం ఇస్తున్నామని చెప్పి ఆంగ్లేయులు ప్రకటించారు, అంతవరకే. కానీ జనవరి 26, 1950వ సంవత్సరంలో సంపూర్ణ స్వాతంత్రం మనకు ప్రకటించబడింది. దాన్నే మనం ఏమిటూ ఉంటాం అక్కడ? గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే అని చెప్పి మనము చెప్తుంటాం. స్తోత్రం గాక. సరే, దీని వాక్యం మనతో మాట్లాడుతుండగా మన దేశానికైతే స్వాతంత్రం వచ్చింది. అలా పాపదాస్యం నుంచి నీవు నిన్ను కూడా విడిపించబడ్డా యేసుక్రీస్తు రక్తంలో కడుగబడ్డ ద్వారా. స్తోత్రం గాక. సరే, ఇంకా కడగబడ్డ వారు యేసు అంగీకరించాలి. వారు కూడా పాపదాస్యం విడుదల పొందుకుని నిజమైన స్వాతంత్రాన్ని, ఆత్మీయ స్వాతంత్రం పొందుకుడు మాత్రమే వారి కొంచెం నిశ్చయం చేరుకుంటారని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటా మనం చూస్తున్నాం. అయితే సంస్కారాల చేతుల నుంచే మనము దేవుని పిల్లలుగా మనం పొందినటువంటి ఇక ఆత్మీయ స్వాతంత్రం గురించి తెలుసుకుని మనం ఎప్పుడు కూడా ఆయనలో మళ్ళా పాపముని దాస్యం కింద,
చిక్కుకునకుండా స్థిరంగా నిలబడాలి వాక్యం అక్కడ చెప్తున్నాను. స్తోత్రం కలుగుగాక. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు పాపదాసు విడిపించి విశ్రాంతి కలుగు చేస్తాను. నా కాడి సులువు, నా భారము చేరికని పిలుస్తున్నట్టు మనం చూస్తున్నాను. ఆ పిలుపుని అందుకుని ఆయన అంగీకరించి ఆయన ముందడుగొచ్చి ఆయన ఆతో సత్యంతో ఆరుస్తున్నామంతా కూడా ధన్యులము. అటు లేని అనుభవం లేని వారి గురించి కూడా మనం ప్రార్థన చేసేవారు ఉంటుండాలి. ముఖ్యంగా ఇట్ట అనుభవాన్ని పొందుకుని మనము మళ్ళా బ్యాక్ ఫేస్ టర్నింగ్ ఇచ్చుకునేవారు ఎప్పుడు కూడా ఉండకూడదండి. నేను స్తోత్రం కాక నాగటి మీద చేయి పెట్టి వెలగతోటి తిరుగువాడన్న పాత్రుడు కాడుల వాక్యం చెప్తుంటా మనం చూస్తున్నాం. ఒకసారి పరలోక సంబంధం రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలువారి దేవుని కోసము బలపత్ర వాడబడిన తర్వాత ఆయన బిడ్డగా ముద్రించబడిన తర్వాత మళ్ళా బుద్ధిపూర్వకంగా వెనకతట్టు తిరిగితే వారిని గుణపరచడం చాలా కష్టం అని చెప్పి దేని వాక్యం అక్కడ చెప్తాను. సో నీ నా జీవితంలో జ్ఞానం చేసుకున్నాం. ఈ స్వాతంత్రం ఇచ్చాడు. ఏ స్వాతంత్రం అంటే పాపదాసి నుంచి విడిపించి ఆ పరలోక రాజ్య భాగ్యాన్ని మనకు యేసుక్రీస్తు ప్రభువారు అనుగ్రహించారు. పాపలను అందరి కోసం శిలువలో ప్రాణం పెట్టి మనము చేసిన పాపను ఆయన మనసులో మాపబడినప్పుడు ఆయన ప్రాణం పెట్టుడు ద్వారా మానవజాతికి రక్షణ, పాప క్షమాపణ, మోక్షరాజ్య వాగ్దానం మనం పొందుకున్నట్టుగా మనం చూసాము. స్తోత్రం కాక. సో ఇట్టను వాళ్ళు పొందుకొని మనము ఇక శాశ్వత జీవితంలో మళ్ళా పాపమున్న దాస్యం చిక్కుకోకుండా ఎలా జీవించాలో కొన్ని స్వాతంత్రాల గురించి బైబిల్ గురించి మనము నేర్చుకున్నాం. మనకు కనిపించేది ఒక స్వాతంత్రమే, కానీ ఆత్మీయ జీవితంలో కొన్ని స్వతంత్రాలు యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్నటువంటి కొన్ని 5 రకాల స్వతంత్రాలు ఉంటూ తెలుసుకుని ఆ లక్షణాలు మన జీవితంలో ఉన్నాయో ధ్యానం చేసుకుంటూ, లేకపోయినట్లయితే మళ్ళీ రెన్యూ చేసుకుందాం మన జీవితాన్ని, భక్తులు మనము పొరుగొప్పుకుందాం, ఉజ్జీవించబడతాం. స్తోత్రం కలుగుగాక. మరి మన జీవితంలో కూడా జ్ఞానం చేసుకున్నాము. గాడ్ రిడీమ్స్ రివైవల్ ప్రేయర్ చెప్పి మన చక్కటి పేరు పెట్టాడు. అనగా దేవుని యొక్క రక్షణ ఉజ్జీవ ప్రార్థనామందిరం లేదా దేవుని యొక్క విమోచన ఉజ్జీవ ప్రార్థనామందిరం అని చెప్పి చక్కని మాట చెప్తున్నాడు. కనుక విమోచించబడి మన పాపదాసి విడుదల పొందుకుని మనమంతా కూడా వాక్యం ద్వారా ఉజ్జీవించబడదాం. మళ్ళా తొలినాటి విశ్వాసంతో బలపరచబడి దేవుడు అక్కడ సిద్ధపడని వాళ్ళు కూడా మనం అక్కడ సంపాదించుకుందాం. దాని స్తోత్రం కలుగుగాక. సో ఈ సంస్కారంలో చేతుల నుంచి మనము ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో, ఆత్మీయ స్వాతంత్రం అంటే ఏమిటో కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 22 నుంచి 24 వరకు గమనిద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 22 నుంచి గమనించినట్లయితే, ఈ స్వాతంత్రం మనము ప్రభువు వల్ల పొందితిమి అని చెప్తూ పిలువబడిన దాసుడు మీరందరూ కూడా విలువ పెట్టి కొనబడిన వారు కనుక మళ్ళా మరి పాపదాసులు వెళ్ళకూడదని చెప్పి చెప్తుంట మనం చూస్తాం. సో మొట్టమొదటిగా మనం నేర్చుకుందాం, ఈ ఆత్మీయ స్వాతంత్రం అనేది మనకి ఎవరిచ్చారంటే ఇది ప్రభువు వల్ల కలిగిన స్వాతంత్రం అని చెప్పి ఆ కొరింథీ మొదటి పత్రిక 7వ అధ్యాయము 22-24 వచ్చిన మనం అక్కడ గమనిస్తున్నాం. చదువు. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వల్ల స్వాతంత్రం పొందినవాడు ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనక మనుషులకు దాసులు కాకూడదు. స్తోత్రం కలుగుగాక. మనం దేంతో కొనబడ్డవాడు అంటే యేసుక్రీస్తు ద్వారా విలువ పెట్టి కొనుక్కున్నాడు. ఆ విలువ ఏంటి అంటే తన ప్రశస్తమైన రక్తం అనే వెలిచ్చి నన్ను కొనుక్కున్నాడు. కాబట్టి మీ దేహం దేవుని యొక్క ఆలయం ఉన్నది, మీలో నివసించే పరిశుద్ధాత్మకు నిలయం ఉన్నది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదని చెప్తుంటే మనం చూస్తాం. క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన దేహం మీద మన అధికారం అక్కడ లేదు. నా ఇష్టం నా దేహము, నేను ఇష్టానుసారంగా జీవిస్తాను, తిరుగుతాను, త్రాగుతాను, సుఖిస్తాను, ఇష్టమైన అలవాట్లు చేసుకుంటానంటే దేవుడు ఇప్పుడు చూస్తూ అక్కడ ఊరుకునేవాడిగా ఉండడు. అంతేకాదు శరీరాలతో నింపబడి కోపము, ద్వేషము, అసూయ, ఏమత్సరం, మూఢమము, అల్లరితో కూడిన ఆటపాటలు నేను శరీరాలు కలిగి ఉంటానంటే అది కూడా దేవుడు అక్కడ ఇష్టపడేవాడిగా ఉండడు. ఎందుకంటే నా దేహం ఎవరిని పాడు చేసినట్లయితే దేవుడు వారిని పాడు చేస్తారు. వాటిని ఇక్కడ చెప్తుంటాం మనం ఇక్కడ చూస్తున్నాం. గాడ్ ఆల్వేస్ లివ్స్ టు ట్రై టు లివ్స్ ఇన్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్స్. ప్రతి మనిషి హృదయంలో కూడా దేవుడు అక్కడ నివసించక ఇష్టపడుతున్నాడు. రక్షణ పొంది ఆయన ఆరాధిస్తాం మనమంతా కూడా మన హృదయమే దేవుని యొక్క ఆలయాన్ని గుర్తించి ఆ హృదయాలంటే దేవుని ఎప్పుడు కూడా దుఃఖపరిచేవారు ఉండకూడదు. కానీ వినవాక్య ప్రకటిస్తూ అనుదినము కూడా మన పరిశీలన చేసుకుంటూ మన పాపమైన దాస్యం నుంచి ప్రభువుల మనం స్వాతంత్రాన్ని పొందుకున్నామని గుర్తించి మళ్ళా పాపం జోలిపోకుండా ఆధ్యాత్మికమైన పాపమని చేయకుండా దుష్టాలు చొప్పున నడవకుండా పాపల మార్గమున నిలవకుండా అపాసన కూర్చొని చోట మనము కూర్చోకుండా మన జీవితాలు బాగు చేస్తూ సరైన మార్గం నడిపించే మోక్షాన్ని చేసేటువంటి యెహోవా ధర్మశాస్త్రాన్ని దేవారాత్రమ ధ్యానించేవాడున్నప్పుడు అట్టి వారు నీటి వారు నాటబడతాయి, ఆకువారు తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వల్ల ఉంటారు,
వారు చేసే ప్రతి ప్రయత్నము, ప్రతి వ్యాపారము, ప్రతి ఉద్యోగము, ప్రతి ప్రార్థన కూడా సఫలమవుతుందని చెప్పి దీని వాక్యం మనకు సెలవిస్తుందండి. స్తోత్రం గాక. అందుకే కొరింథీయులకు రాసినటువంటి ఆ మొదటి పత్రిక 6:19 చదువుకున్నాం కదా, నీ దేహం దేవుని యొక్క ఆలయాన్ని గుర్తించేవారుగా ఉంటుండాలి. ఒక చెడ్డ మాట పలుకుతున్నామంటే, చెడ్డ చూపు చూస్తున్నామంటే, మన చెవులతో చెడ్డ మాట వింటున్నామంటే, మన పాదాలు చెడ్డసారి వెళుతున్నాయంటే, మన చేతులు ఇతర హాని చేస్తున్నాయంటే ఒక్కసారి మనము పరిశీలన చేసుకోవాలి. నా దేహమే దేవుని ఆలయం అన్నప్పుడు ఈ దేహముడి శరీర భాగాలన్నీ కూడా ఆయనవే కదా. కాబట్టి నేను తప్పు చేస్తానంటే దేవుని చేతే తప్పుడు చేస్తున్నట్టుగా మనం గుర్తించేవారండి. పాపాన్ని విడిచిపెట్టి యేసు వైపే చూస్తూ ఆయనలా మనం కూడా పరిశుద్ధులుగా జీవించాలని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం ఇక్కడ చూస్తున్నామండి. దీని స్తోత్రకరం గాక. అందుకే బైబిల్కి ఒక చక్రం మాట రాయబడింది. మత్తయి సువార్త 9:6 చూసినప్పుడు ఒక పక్షవాయు వ్యాధి గ్రస్త వ్యక్తిని నలుగురు మంచం మీద మోసుకుని తీసుకొచ్చి యేసుప్రభు ముందులో పెట్టినట్లు మా వాక్యం చెప్తుంది. వెంటనే యేసుప్రభు వారి విశ్వాసం చూసి ఆ వ్యక్తితో చెప్పిన మాట ఏమిటంటే, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, లేచి నీ పరిపెత్తుకుని వెళ్ళి చెప్పినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి మన పాపములే, మన దోషమే దేవునికి మనకి అడ్డుగోడగా ఉన్నవి. అందుకే మీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు గుర్తించి మన పాపాలు కప్పుకోకుండా ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతామో దేవునికి కనికరాన్ని మనం పొందుకుంటాను గుర్తించేవారుగా ఉంటుండాలి. అందుకే ఆ యొక్క యోహాను మొదటి పత్రిక 1:9 మనం ఇక్కడ నేర్చుకున్నాం. కాబట్టి మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే ఆయన కనికర సంపన్నుడు. కాబట్టి మన ప్రతి పాపాలను క్షమించి ప్రతి దుర్నీతి నుండి కూడా మన పవిత్రగా అనుభవిస్తాడు వాక్యం చెప్తుంటా మనం చూస్తున్నాం. సో మొట్టమొదటిగా ఆత్మీయ స్వాతంత్రంలో మనం ఏం పొందుకున్నామంటే, పాపదాస్యం నుండి ప్రభువులను మనము స్వాతంత్రాన్ని పొందుకుని గుర్తించేవారుగా ఉంటుండాలి. మళ్ళా పాపంలో పోయేవారు కాకుండా, పాపంలో దాస్యమైన కాడి కింద మనము చిక్కునకుండా యేసు వైపే చూస్తూ మనం కూడా పరిశుద్ధులుగా మనం జీవించాలండి. స్తోత్రం గాక. యేసు చెయ్యని పని ఏది కూడా మనం చేసేవారుగా ఉండకూడదు. మనం బ్యారేజ్ చేసుకోవాల్సింది మనకన్నా వయసులో పెద్దవాళ్ళు చూసి వాళ్ళకన్నా వాళ్ళు చేయట్లేదు, వాళ్ళు చేస్తున్నారు కదా నేను చేస్తే తప్పేంటి అనుకోకూడదు. లేదా సేవకులు చూసి సేవకులే చేస్తున్నారు కదా నేను చేస్తే తప్పేంటి అని అనుకోకూడదు. నాయకులు చూసి నాయకులే చేస్తున్నారు, ధనవంతులే చేస్తున్నారు కదా వారు చేస్తే నేను చేస్తే తప్పేంటి అనే మనుషులతో ఎప్పుడు కూడా పోల్చుకునేవారు ఎప్పుడు కూడా మనం అక్కడ ఉండకూడదండి. నేను స్తోత్రం కాక. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు, అందరూ పాపం చేసి దేవుడిని గిచ్చి మహిమను పొందలేకపోవచ్చున వాక్యం చెప్తుంది. సాధ్యమైతే ఏర్పరచబడిన వారితో సైతము, అభిషేకించబడిన వారితో సైతము, ప్రత్యేక సేవ పెరుగున వారితో సైతము అపవాది శోధించి పడవేసే ప్రమాదం గుర్తించేవారుగా ఉంటుండాలి. సో మనకు రోల్ మోడల్ ఎవరు ఉండాలంటే సిలువబడి యేసుక్రీస్తు వైపే చూస్తూ మనకు కొనసాగకూడదు తప్ప ఏ మనిషి మనకు మార్గదర్శక అక్కడ ఉండకూడదని గుర్తించేవారుగా ఉంటుండాలని స్తోత్రం గాక. అందుకే అపోస్తలుడు పౌలు అన్నాడు, ఒకటి చేయుచున్నాను, వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటిని వేగిరపడుచు విశ్వాసం కర్తవ్యం దాన్ని కొనసాగించబడినటువంటి యేసు వైపే చూస్తూ ఆయనలాగా నేను కూడా పాపరహితుడిగానే జీవిస్తున్నాను, పాపదాసి నేను కూడా స్వతంత్రాన్ని పొందుకున్నాను చెప్పి పౌలు చక్కని సాక్ష్యం స్థిరపడం అక్కడ చూస్తున్నామండి. స్తోత్రం గాక. సో మొట్టమొదటిగా సంస్కారాలలో మన చేతుల నుంచి మనము ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ ఆత్మీయ స్వాతంత్రంలో మనము ఆ యొక్క పాపదాస్యం నుండి ప్రభువులనే స్వతంత్రం పొందుకొని గుర్తించి ఆ స్వతంత్రం పొందుకుని మనము ఆ స్వేచ్ఛ పొందుకుని మనము మళ్ళీ ఆ పాపం జోలి పోకుండా పరిశుద్ధంగా మనం జీవించే అనుభవాలు మన జీవితంలో కలిగి ఉండాలండి. నేను స్తోత్రం గాక. రెండవదిగా మరొక మాట కూడా నేర్చుకున్నాం చూడండి. యోహాను సువార్త 3:16 కూడా గమనించినట్లయితే అక్కడ దేవుని యొక్క ప్రేమ గల స్వతంత్రం అని చెప్పి మనం చూస్తున్నట్టు అక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు లోకమెంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసించే ప్రతి వాడు కూడా నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన్ని అనుగ్రహించని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. సో రెండవదిగా దేవుడు తన ఏకే కుమారుని ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే ప్రేమ అంటే ఏమిటో చూపించడానికి పంపించటం మనం అక్కడ చూస్తున్నాం. ఈలో ఒక రకరకాల ప్రేమ మనం అక్కడ చూస్తుంటాం. ప్రేమించదని చెప్పి ఆ ప్రేమించని అమ్మాయిని కాస్త చంపేయడాలు, లేకపోతే ఆ ప్రేమించట్లేదు నా కుమార్తెని చెప్పి మొన్న యూట్యూబ్లో చూశాను. ఆ పెళ్లి కొడుకుని కాస్త కిడ్నాప్ చేసి బలవంతంగా తన కుమార్తెగానే పెళ్లి చేసుకున్నాడట మరొకరు. కాబట్టి ఈలోక ప్రేమలు అయితే తాత్కాలికము, పగను ద్వేషాన్ని చూపిస్తూ ఉంటాయి. కానీ దేవుని ప్రేమ మాత్రము అది శాశ్వతమైన ప్రేమ. శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమించుచున్నాను కనుక మీ పట్ల విడువక కృప చూపుచున్నాను చెప్పి దేవుడు వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నామండి. స్తోత్రం గాక. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 4:19 గమనించినప్పుడు అయితే మొదట ఆయనే మనల్ని ప్రేమించను కనుక మనం కూడా ప్రేమించబద్ధులమేనని చెప్పి వాక్యం చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నాం. ఇంకా నువ్వు పాపలుగా ఉంటుండగానే, ఇంకా మనము మోసాలు చేసేవారి ఉంటుండగానే, ఇంకా క్రీస్తు విరోధంగా మన జీవితాలు ఉంటుండగానే మనందరి కోసం శిలువలో ప్రాణం పెట్టిన దేవుడిగా దేవుడి వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. దాని స్తోత్రం గాక. అందుకే మన జీవితాలు కూడా ఆయనే మొత్తం మనం ప్రేమించాలని గుర్తించి నిత్యం కూడా ప్రేమ కలిగి మన
ప్రేమ కలిగి ఉండటకు మనము ప్రయాసపడేవారిగా ఉంటుండాలి. ఎందుకంటే దేవుని ప్రేమ గల స్వాతంత్రాన్ని మనం పొందుకున్నామని గుర్తించేవారిగా అక్కడ ఉంటుండాలి. స్తోత్రం గాక. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము మొట్టమొదటి గమనించినప్పుడు అక్కడ చూసినట్లయితే ప్రేమ అన్నిటినీ తాడుతుంది, అన్నిటినీ సహిస్తుంది, అపకరణ మనసులు ఎప్పుడు కూడా దాచుకొనదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు అని చెప్తూ శాశ్వత కాలం ఉండేది ప్రేమ అని చెప్పి దేని వాటిని చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నాం. దీని స్తోత్రం గాక. సో దేవుని ప్రేమ గల స్వతంత్రాన్ని మనం పొందుకున్నాం. అక్కడ క్రీస్తు ప్రేమలో ఎలా ఉండాలట, నిలవరంగా ఉండి మళ్ళా ప్రేమను విడిచిపెట్టి పాపంలో దాస్యం కదా నువ్వు చిక్కుకోవద్దు అని చెప్పి మళ్ళీ హెచ్చరిస్తున్నట్టు దీని వాక్యం అక్కడ అర్థమవుతుంది. దీని స్తోత్రం గాక. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చూసినప్పుడు అక్కడ మీ ప్రభువుని యేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమించే వారందరికీ కూడా కృప కలుగునుగా అని చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. దేవుని కృప నువ్వు కూడా పొందుకోవాలంటే మనం శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే యేసునాథుని అంగీకరించేవారు ఉండాలి. ఆయన ఆశ్రయించేవారు ఉన్నప్పుడు, ఆయన ప్రేమించేవారు ఉన్నప్పుడు, ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకునేవారు ఉన్నప్పుడు యేసుక్రీస్తు యొక్క శాశ్వతమైన కృపను నీవు నేను పొందుకుంటాం. ఆ కృపామణి దేవుని సన్నిధికి చేరుకుని నిత్య నరకాగ్ని తప్పించబడతామని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నామండి. దీని స్తోత్రం గాక. సో దేవుని ప్రేమ నీ నా జీవితంలో ఉందో లేదో, లేక కొన్ని సమయాల్లో దేవుని ప్రేమ ఉంటూ మరికొన్ని సమయాల్లో కనుక ప్రేమ తొలగిపోయి ద్వేషము, అన్యాయము, ఇతరులకు హాని చేసే పని, అవసరాల కోసం ఇతరులకు ఇబ్బంది పెట్టే పరిస్థితి, ఇతరులు మోసం చేసే పరిస్థితి మన జీవితంలో ఒక్కసారి మనం అక్కడ జ్ఞాపకం చేసుకునేవారిగా ఉంటుండాలి. దీని స్తోత్రం గాక. అందుకే ఈ వాక్యభాగం చెప్తున్నాడు, యేసుక్రీస్తు జీవితం చూసినప్పుడు ఆయన ప్రేమామయుడు కాబట్టి తను హింసించిన, దూషించిన, హాని చేసిన, చెడ్డ మాటలు పలికినా సరే, ఎన్ని రకరకాల హేళన చేసినా శిరుడు ఆయన చేసింది ఏమిటంటే, తండ్రి వీరేం చేయించున్నారో ఎరుగురు గనక వీరిని క్షమించమని చెప్పి చక్కగా ప్రార్థన చేసినట్టుగా దేని వాక్యం మనకు అర్థమవుతుంది. దేని స్తోత్రం గాక. సో నీ నా జీవితంలో కూడా జ్ఞాపకం చేసుకున్నాం. యేసుక్రీస్తు వారి వలె మనం కూడా దేని ప్రేమను నిత్యము కలుగుండాలని చెప్పి వాటిని చెప్తుంటా మనం చూస్తాం. ఇంకా చూసినట్లయితే మదర్ తెరీసా యొక్క ప్రేమ కూడా మనకు తెలుసు. ఆమె కూడా యేసుక్రీస్తును అంగీకరించినటువంటి బిడ్డ. తన దేశం తనకు ఆస్తిపాస్తులను అమ్మేసుకుంది. ఆ డబ్బంతా తీసుకొచ్చి మన భారతదేశానికి కలకత్తా నగరానికి వచ్చి అక్కడికి అందరూ కూడా ఆ యొక్క మరి అనాథ పెద్దలు ఆదరించి వారందరికీ ఆహారం పెడుతూ, కట్టుకున్న వస్త్రాగిస్తూ, చక్కని విద్య నేర్పిస్తూ క్రీస్తు ప్రేమ తన క్రియల ద్వారా చూపించినట్టుగాను, కుష్టి వ్యాధుల గ్రస్తులు కూడా పరిచయం చేసినట్టుగా అక్కడ మదర్ తెరీసా యొక్క జీవితాన్ని కూడా మనం అక్కడ చూస్తున్నామండి. స్తోత్రం గాక. అంత ధనవంతురాలు, విద్యావంతురాలు, తన వారందరినీ విడిచిపెట్టి మన భారతదేశానికి వచ్చి ఎక్కడో కలకత్తా నగరంలో చిన్న మారుమూల ప్రాంతంలో ఉంటూ ఆ ప్రాంతవాసులందరినీ కూడా మరి మేలు చేస్తూ క్రీస్తు ప్రేమ తన క్రియ ద్వారా చూపించి మనందరికీ కూడా యేసుక్రీస్తు అంటే ఏమిటో ఒక చక్కని మాదిరిగా చూపించినట్టుగా దేని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుందండి. స్తోత్రం గాక. అందుకే యాకోబు భక్తుడు రాస్తున్నాడు కదా, నిష్కలంకమైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను, విధవరాండను వారి ఇబ్బందులు మనము పరామర్శించాలి, ఇహలోక మాలిని మనం అంటకుండా చూచుకున్నట్టు అని వాక్యం చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నాం. విధవరాలంటే ధనవంతులైన విధవరాలు కూడా ఉంటుంటారు, అన్నీ కలిగిన వారు. కానీ బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే నిజంగా అనాథైన విధవరాలను సన్మానించాలి వాక్యం అక్కడ చెప్తాం. స్తోత్రం గాక. అది క్రీస్తు ప్రేమ. ఆ ప్రేమలో నిత్యం ఉన్నామనేదో ఆ ప్రేమ గల స్వాతంత్రం పొందుకున్న మనమంతా కూడా ప్రేమ కలిగి ప్రయాసం వరకు మనం అక్కడ ఉంటుండాలని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. స్తోత్రం గాక. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దేనిని నమ్మో ఇది భూమి అందించలేనిది. తల్లిదండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్నా బిడ్డల ప్రేమ కలలా కరిగిపోను, ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ ఎవరు కొలువలేనిది, నిజము దేనిని నమ్మో ఇది భూమి అందించలేనిది.
స్తోత్రకరంగా. సో పాపదాస్యం నుండి ప్రభువులు పొందిన స్వాతంత్రం మనం పొందుకున్నాం గుర్తించి మళ్ళా పాపదాస్యంలో మనము వెళ్ళేవారు ఉండకుండా సంస్కృతుల చేతుల నుంచే మనము మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టే అనుభవం కలిగి ఉండాలని నేర్చుకున్నాం. రెండవదిగా దేని ప్రేమలో స్వాతంత్రాన్ని మనం పొందుకున్నాం కాబట్టి మళ్ళా ద్వేషాన్ని, కోపాన్ని, అసూయాన్ని, మత్సత్వం ఇక శరీరాలతో లోబడేవారు కాకుండా యేసుక్రీస్తు యొక్క ప్రేమ లక్షణాలు ప్రేమ, సంతోషము, సమాధానము, మంచితనము, దయాళుత్వము, సాత్వికము, ఆశానిగ్రహము, విశ్వాసం వంటి ఆత్మ ఫలాలతో నింపబడి క్రీస్తు ప్రేమను క్రియలు చూపించాలని చెప్పి దేని వాక్యం చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నాము. స్తోత్రం కాక. ఇక మూడవది ఎటువంటి స్వాతంత్రాన్ని పొందుకున్నామో మరొక మాట కూడా చదువుకుందాం చూడండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. స్వాతంత్రం ఇచ్చు నియమము చొప్పున తీర్పు పొందబో వారికి తగినట్లుగా మాట్లాడుడి, అలాగనే ప్రవర్తించుడి. కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును. చాలా మంది స్తోత్రం గాక. స్వాతంత్రం పొందుకున్నమాట. దేవుడు నీకు నాకు ఏ స్వాతంత్రాన్ని ఇచ్చాడంటే కనికరం గల మనసు ఇచ్చే స్వాతంత్రం మనకి అక్కడ ఇచ్చాడండి. స్తోత్రం గాక. కనికరం లేకపోతే రేపు తీర్పు ఎలా ఉంటుందట? దేవుడు మన పట్ల కనికరం లేని తీర్పే తీరుస్తాడు. వాక్యం అక్కడ అర్థమవుతుంది. స్తోత్రం గాక. సో నీ నా జీవితం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు కనికరించాలని బట్టే మనం దేవుని సన్నిధికి వస్తున్నాం. దేని కనికరాన్నిచ్చిన బట్టే మనం ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. దేని ఇచ్చిన కనికరాన్ని బట్టే మన కరోనా భయంకరమైన రోగాలు కూడా మనము జయించగలిగాం. దేని కనికరాన్ని బట్టే నరకాన్ని పోకుండా ఆయన శరీర రక్తం తీసుకుని అనుభవాన్ని సంపాదించుకుని దేని తల ముద్రించబడి పాతాళాన్ని తప్పించుకుని మన పరలోక రాజ్యం చేర్చినటువంటి దేవుని సన్నిధికి మన పరిధిలో జేఆర్ఆర్ పద్నా సవాసాన్ని దేవుడు అక్కడ నడిపించాడు. స్తోత్రం గాక. సో ఇటు గొప్ప ధన్యత పొందుకుని మనము ఆయన కనికరం ద్వారానే అన్ని పొందుకొని గుర్తించి ఆ కనికరాల స్వాతంత్రం నిత్యము కలిగి ఉన్నట్లు మనం కూడా ఇతర పట్ల ఏం చూపించాలట? కనికరాన్ని చూపించి అనుభవం కలిగినప్పుడు నిత్యంగా కనికరం కలిగిన వారందరూ కూడా ధన్యులు అని చెప్పి మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తున్నాం. కనికరంగా వారు ధన్యులు, వారి దేవుని యొక్క కనికరాలు పొందుతారని చెప్పి కొండ మీద ప్రసంగులు కూడా యేసుప్రభువు వారు అక్కడ బోధించినట్టు మనం అక్కడ చూస్తున్నాం. సో దేవుని కనికరాలు పొంది రక్షించబడి మనము మన పట్ల మన ఆదరణ అడిగిన వారికి సహాయం చేయగలుగుతున్నామా? లేక ప్రార్థనా సాయం కోరి వారు చేయగలుగుతున్నామా? తప్పుపోయిన కుమార్తెలు వారు ఉంటుంటే వారు చావేదో వారు చస్తారులే, నరకాన పోతారులే అనుకుంటున్నామా? లేక అయ్యా మీరు ఒక్కసారి సరి చేసుకోండి, తొలినాడు స్వాజీతం తిరిగి నేర్చుకోండి అని చెప్పి వారి ప్రేమపూర్వక వారు హెచ్చించి తిరిగి మళ్ళా నడిపించినట్లయితే, ఒక పాపిని వారు తప్పు మార్గం తప్పించినట్లయితే అనేక పాపను దేవుడే కప్పిస్తానని చెప్పి దేని వాక్యం అక్కడ అర్థమవుతుంది. స్తోత్రం కాక. సో ఇతర పట్ల మనం కనికరం చూపించేవారుగా ఉంటుండాలి. దావీదు జీవితం చూసినప్పుడు మనందరూ కూడా తెలుసు, మన శత్రువు ఉంటాడు సౌలు యొక్క మనమైనటువంటి మెఫీబోషెతు కనికరాన్ని చూపించాడు. ఎవ్వరు లేరు మెఫీబోషెతుకు. తాతగారు చనిపోయాడు, తండ్రి గారు చనిపోయారు, అతని కుటుంబీకులందరూ కూడా యుద్ధంలో చనిపోయినట్టు వాక్యం చెప్తుంది. ఆ కుంటివాడు ఒక్కడైపోయినటువంటి ఆ మెఫీబోషెతు తీసుకొచ్చి, ఇదిగో ఇది నీ తాతగారికి రాజ్యము, నీవే పరిపాలించాలి, నీవే తాతగారి ఆస్తికి నీవే కుమారుడుగా నీవే వారసు అని చెప్పి అక్కడ సీటు మీద ఆ మెఫీబోషెతు కూర్చోబెట్టి అతని తరపు మాత్రం బలహీనుడు, చిన్నవాడు కాబట్టి దావీదు పరిపాలించినట్టుగా దీని వాక్యం చెప్తుంది. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మెఫీబోషెతు తాను జీవించినంతకాలం కూడా దావీదు బల్ల మీదే భోజనం చేశాడని చెప్పి దేని వాక్యం అక్కడ అర్థమవుతుంది. నేను స్తోత్రకలంగా. అందుకే సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం చూసినప్పుడు అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధనుడు కానీ ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరాన్ని పొందుకుంటాడట. అక్కడ మెఫీబోషెతు చేసిన మంచి పని ఏంటయ్యా అంటే, అయ్యా చచ్చిన కుక్కలాంటి వాడిని అయ్యా నేను, నా తాతగారు సౌలు గారు నీకు అంత అన్యాయం చేశాడు, అయినప్పుడు కూడా నా తాతగారు ఆస్తికి వారసుని నేనని చెప్పి నన్నే సీటు మీద కూర్చోబెట్టిన రాజుకి అభిషేకించావే, ఇంత ప్రేమ ఎక్కడుంటుందయ్యా, ఇంత కనికరం ఎక్కడ చూడగలని చెప్పి నేను చచ్చిన కుక్కలంటే నన్ను జీవితకాలంతో భోజనం చేసే కృప నాకు కలిగించాలని చెప్పి మెఫీబోషెతు కూడా దావీదు పట్ల ఎంతో కృతజ్ఞత చూపించినట్టుగా దేని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. స్తోత్రకలం కాక. అనగా తన తాతగారికి శత్రువు అని చెప్పి అతను ద్వేషించలేదు, కానీ తన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టే అనుభవం జీవితంలో కలుగుండి తన తాతగారికి పాపాలు క్షమించమన్నట్టుగా దావీదు వేడుకున్నట్టుగా దీని వాక్యం మనకి అక్కడ అర్థమవుతుంది. అందుకే మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం గమనించినప్పుడు, మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం గమనించినప్పుడు, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియచేస్తున్నాను అని చెప్పి 3 లక్షణాలు కలిగి ఉండాలి అని చెప్తూ 3 లక్షణాలు ఏంటో చెప్తున్నాడు. న్యాయంగా నడుచుకునుట, రెండవదిగా కనికరాము కలిగి ఉండుట, మూడవదిగా
దీన మనసు కలిగి ఉండాలని చెప్పి ఆ యొక్క మీకా గ్రంథం 6:8 మనం అక్కడ చూస్తున్నామండి. స్తోత్రం కలిగిన గాక. న్యాయంగా నడుచుకోవాలట. అన్యాయస్తులు దేవుని రాజ్యాన్ని ఎప్పుడు కూడా వారసులు కాలేరు. అక్రమంగా అన్యాయంగా సంపాదిస్తే మనం వెంట వస్తాయి, అవి రావు. ఒక ఉద్యోగం చేసుకుంటూ న్యాయంగా సంపాదించాలి లంచాలు తీసుకోకుండా డిస్ట్రిక్ట్ ఎన్నో అభిషేకం నీకు మంచి డెవలప్మెంట్ కూడా ఉంటుంది, వేరు కూడా పొందుకుంటావు, ప్రమోషన్ కూడా వస్తుంటుంది, శాలరీ కూడా అక్కడ ఇంప్రూవ్ అవుతుంది చెప్పి గుర్తించేవారుగా ఉంటుంటారు. అలాగే ఒక వ్యాపారం చేస్తుంటే నమ్మకస్తుగా ఆ వ్యాపారం చేయగలిగినప్పుడు మరి మిగతా వ్యాపారం అన్యాయం చేస్తుంటే వాళ్ళు డెవలప్ అవుతూ ఉండవచ్చేమో, కానీ తర్వాత జీవితం చూస్తే ఎదుగో పలానా వారు ఎంత న్యాయంగా చేశారో అందుకే వారికి వ్యాపారం ఇంతగా అభివృద్ధి చెందని చెప్పి మా షాపు నిరీక్షణ సైకిల్ స్టోర్స్ ఒకప్పుడు నాన్నగారితో కలిసి మరి అక్కడ సుమారు 40 సంవత్సరాలు దేనికి అక్కడ సైకిల్ వ్యాపారం చేసిన వాడిని. కాబట్టి ఆ వ్యాపారం నాన్నకి అభివృద్ధి చెందిన కారణం ఏంటి అంటే ఎక్కడైనా అన్యాయం చేస్తారో కానీ ఎదుగో ఆ యొక్క నిరీక్షణ సైకిల్ షాప్లో మాత్రం అక్కడ అన్యాయం జరగదు, అందరికీ మేలైన సరికిస్తారని చెప్పి ఒక మంచి నమ్మకం మంచి పేరు మేము అక్కడ పొందుకున్నాం. అందుకే ఇటు వెస్ట్ గోదావరి కావచ్చు, మరి కృష్ణా జిల్లా కావచ్చు, గుంటూరు జిల్లా వరకు కూడా మా దగ్గర అనేక మంది సైకిల్స్ కూడా కొనుక్కొని పట్టుకెళ్ళేవారు. బ్యాంకు వారు కూడా మా దగ్గర అనేక సైకిల్ కూడా తీసుకుని అనేక మందికి అక్కడ ఇచ్చినట్లు మనం చూస్తాం. ఇప్పటికీ ఆ ప్రాంతాలు కృష్ణా జిల్లా వెళ్ళినప్పుడు మన ప్రార్థనా కూడిక సందర్భంగా వెళ్ళినప్పుడు మరి పాస్టర్గా నేను వెళ్ళినప్పుడు కూడా అయ్యా నిరీక్షణ సైకిల్ షాప్ కదా, ఒక మంచి పేరు మేము అక్కడ మంచి సరుకు మాకు ఇచ్చేవారు, న్యాయంగా చేసేవారని చెప్పి మంచి పేరు ఇప్పటి నుంచి కూడా ఆ సూర్యప్రకాశ్ గారు కుమారుడు అని చెప్పి అంతవరకు మమ్మల్ని అప్డేట్ చేస్తూ గుర్తుపడుతూ ఉంటాం. స్తోత్రకరంగా. సో నీనా జీవితంలో కూడా నేను చూస్తున్నాం, న్యాయంగా మనం చూడాలి. అలాగే ఒక వృత్తి చేస్తున్నట్లయితే, ఒక న్యాయవాది వృత్తి చేసినట్లయితే నేను నమ్ముకొచ్చేటువంటి క్లయింట్లకు ఎప్పుడు కూడా మనము అన్యాయం చేయకూడదు. కానీ వారు కనుక ఆ ప్రూఫ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే ఎవరి పక్షం న్యాయం ఉందో వారితో పక్షాన్ని వాదించి వారు గెలిపించే ప్రయత్నం చేసినప్పుడు దాని దేవుని నీకు మెండుగా నువ్వు పొందుకుంటాను గుర్తించేవారుగా ఉంటున్నారు. అక్రమంగా లంచాలు తీసుకుని అన్యాయస్తులు కూడా గెలిపించాలని నువ్వు ప్రయత్నిస్తే మాత్రము భూమి మీద నువ్వు ఏదో కాస్త డబ్బులు సంపాదించుకోవచ్చేమో, కానీ రేపు దేవుని యొక్క తీర్పు సింహాసనం ముందు నువ్వు నిలబడే అనుభవాలు కూడా అక్కడ కలిగి ఉంటావు. అది నీకు నీ కుటుంబానికి కూడా సంతోషం కాదు గుర్తించేవారుగా మనం అక్కడ ఉంటుండాలి. స్తోత్రకరంగా. సో ఒక వ్యాపారం చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, ఒక న్యాయవాది వృత్తి చేస్తున్నా, ఒక పరిపాలన చేస్తున్నా, నువ్వు న్యాయంగా చేస్తే అది నీకు నీ కుటుంబానికి బిడ్డలు కూడా మేలుకరము. ఆ వచ్చే మంచి సంపాదన నీకు క్షమకరం తప్ప అన్యాయంగా ఉన్నట్లయితే మాత్రం ఎట్టిది లాభకరం కాదు గుర్తించేవారుగా మనం అక్కడ ఉంటుండాలి. అలాగే రెండోది చూస్తుంటే కనికరం కలిగి ఉండాలట. మన పట్ల ఇబ్బందికరంగా ఉన్నవారు కూడా కనికరించే మంచి మనస్సు, మన శరణి వేడి వారు మాకు న్యాయం చేకూర్చొని అడిగిన వారి పట్ల కూడా కనికర స్వభావం కలిగి ఉండాలని చెప్పి వాక్యం చెప్తోంది. మూడుగా చూస్తే దీన మనసు కలిగి ఉండాలట. ఎందుకంటే దీన మనసు కలిగిన వారెంత, వినయ మనసు కలిగిన వారెంత దీనాత్మ నివసిస్తారు వాక్యం చెప్తుంటా మనం చూస్తాం. దేవుడు అహంకారాలు ఎదిరించి దీన మనసు పట్ల గర్వాన్ని పట్టే ఆ యొక్క కృప చూపిస్తాడట. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దీన మనసు కలిగి దేని స్థలంలో మనము తగ్గింపు సభ కలిగి ఉంటావో నిశ్చయంగా తనదైన సమయంలో హెచ్చిస్తాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని కాస్త నిలబడతాడని చెప్పి గుర్తించేవారుగా ఉంటుండాలి. స్తోత్రకరం గాక. సో మూడోదిగా నేర్చుకున్నాం, దేవుడు కనికరల స్వాతంత్రాన్ని కలిగించాడు. ఆయన కనికరం చూపడం వల్లనే అన్యులు అంతా కూడా దేని కృపతో రక్షించబడి ధన్యులుగా మార్చబడ్డాం. ఇట్టి గొప్ప రక్షణ పొందుకుని మనము ఇతర పట్ల కూడా ఏం చూపించాలమ్మా? కనికరంగా మనసుగా చేసి ఇతరులకు మనం మేలు చేయాలి, న్యాయాన్ని అనుసరించాలి, కనికరాలను మనము చూపించేవారు ఉంటుండాలి. ముఖ్యంగా దీన మనసు మంచితో కలిగినప్పుడు నిశ్చయంగా దేవుని వారు పొందుకుంటారు. ఈ లోక్యాత్రం తర్వాత నరకం తప్పించి పరలోక రాజ్యానికి చేరుకుంటారని చెప్పి గుర్తించేవారుగా అక్కడ ఉంటుండాలి. దీని స్తోత్రకరం గాక. ప్రేమ జాలి దయా కనికరం కలిగిన చూడాలని, ప్రేమ జాలి దయా కనికరం కలిగిన నీ ముఖము చూడాలని నాలో ఆశ కలుగుతున్నది. నా నీవేనయ్యా, నాలో ఆశ కలుగుతున్నది. నా ఆశ యేసుమయ నిన్ను చూడాలని, యేసయ్యా నిన్ను చేరాలని నాకు ఆశయ్యా, నీతో ఉండాలని కోరిక, నీలో ఉండాలని తలంపు,
దేవుని స్తోత్రం గాక. నిన్ను చూడాలి, నిన్ను చేరాలి, నిన్ను చూడాలి, నీతో కలిసి ఉండాలని ఆశ అని చెప్పి చక్కని పాటలు పాడుతున్నామే. నిజంగా ఈ లోకయాత్ర ముగిన తర్వాత ఆ నరకాన్ని తప్పించుకుని అపవాది సముద్రం వ్యాపించినటువంటి ఆ నరకాన్ని తప్పించుకుని దేవుడు, పరిశుద్ధులు, దేవదూతలు ఉండేటువంటి పరలోక రాజ్యం నీవు నేను చేరుకోవాలంటే ప్రేమ, దయ, జాలి, కనికరము ఇవన్నీ కూడా కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. సో దేవుని కనికరం స్వాతంత్రాన్ని మనం పొందుకుందాం. కనుక మన జీవితంలో న్యాయంగా నడుచుకోవాలి, ఇతరుల పట్ల కనికరాన్ని చూపించాలి. దేన మనసు కలిగినప్పుడు ఎప్పుడైతే న్యాయంగా నడుచుకుంటావో నీకు నష్టమే వచ్చినా ఆ నష్టాన్ని దేవుడు ఎక్కడ పూడ్చుతాడని చెప్పి గుర్తించేవారుగా ఉంటుండాలి. లేక అన్యాయంగా సంపాదన కోసం ఆశపడి అన్యాయం చేసినట్లయితే ఉన్నత కొద్ది ఊడిపోతుంది, అది నీ కాదు కదా, రేపొద్దు నీ సంతానం కూడా అది మరి మంచిగా ఉండదని గుర్తించేవారుగా ఉంటుండాలి. నన్ను ప్రేమించి నా ఆచార్య చొప్పున నడుచుకునే వారికి 1000 తరముల వరకు కరుణిస్తాన వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. ఆయన న్యాయాన్ని, ఆయన కనికరాన్ని, ఆయన దేన మనసు మనం కలిగినప్పుడు 1000 తరం వరకు మన బిడ్డలను ఆయన దీవిస్తాడట. లేకపోతే 4 తరాల వరకు శాపాలు పొందుకుంటారు వాక్యం చెప్తుంటే మనం చూస్తున్నాం. తండ్రి కనుక అన్యాయం చేస్తే కుమారుడికి ఆ శాపం వస్తుందట. కుమారుడు కూడా అలా నడుచుకుంటే మనవుడికి శాపం వస్తుందట. మనవుడికి అన్యాయం నడుచుకుంటే మనవడ కూడా అక్కడ శాపం వస్తుందట. 4 తరాల శాపం వారు పొందుకుంటారు దీని వాక్యానికి విరుద్ధంగా జీవించినప్పుడు. సో మన జీవితాలు ధ్యానం చేసుకున్నాం. సంస్కారంలో చేతుల నుంచే మనము దేవుని కనికరం గల స్వాతంత్రం మనం పొందుకున్నాం. అర్హత లేని మనకు దేని కుమార్తెగా పరలోక రాజ్య వారసత్వాన్ని సంపాదించుకున్న గొప్ప కృప మనకు అందించాడు. కనుక మనం కూడా విన వాక్య ప్రకారము కనికరం కలిగి ఉండేవారుగా, జాలి కలిగి ఉండేవారుగా, దీనమనస్సు కలిగి ఉండేవారుగా, న్యాయవంతులు మన జీవితం తద్వారా దేవుడిచ్చే కనికరాన్ని మనము పొందుకుంటాను గుర్తించాలి. స్తోత్రకరంగా. ఇక 4వదిగా మరొక మాట కూడా చదువుకుందాం. చూడండి, దేవుడు నీకు నాకు వచ్చిన ఆత్మీయ స్వాతంత్రం ఏంటో యాకోబు పత్రిక 1వ అధ్యాయము 25 నుంచి 28 వరకు గమనించినప్పుడు చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 25 నుంచి. అయితే స్వాతంత్ర్యం ఇచ్చు సంపూర్ణమైన నియమములో తేరు చూచి నిలకడగా ఉండేవాడెవడో కాక విని వాక్యాన్ని విని మర్చిపోయేవాడు కాకుండా క్రియను చేయవాడే ఉండి తన క్రియల్లో ధన్యుడగును. నోటి కళ్ళెం పెట్టుకునక హృదయం మోసపరుచుకుంటూ భక్తి గలవాడనని అనుకుని ఎడల వారి భక్తి వ్యర్థమే అని చెప్పి తర్వాత తండ్రి దేవుడి నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను, ఇబ్బందులు పరామర్శించాలి, ఏలోక మాలిమ అంటకుండా చూచుకొని చెప్పి దేని వాక్యం చెప్తుంటాం అన్నమాట చూస్తున్నాం. సో దేవుని క్రియలు మన స్వతంత్రాన్ని మనకు క్రియల్లో మనకి ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. సో మన క్రియల ద్వారా క్రీస్తున్నాము మహిమపరుస్తున్నాము లేదా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకునేవారుగా ఉంటున్నారు. దేవుడు పరలోక రాజ్యంలో ఉండి ఇలా చేయండి, అలా చేయండి, నా మోక్షాన్ని చేరుకుంటారు, పరలోక రాజ్యంలో వస్తారని చెప్పి పరలోకంలో కూర్చుని ఆయన చెప్పలేదండి. ఎక్కడికి చెప్పాడైనా తండ్రికి ఒక ఉపాసన నుండి విడిచిపెట్టకుండా మహాభాగ్యం ఎంచుకోలేదు. కానీ తాను తగ్గించుకుని దాసుల రూపం ధరించుకుని భూమి మీదకి వచ్చే నరవదారిగా 33 సంవత్సరాలు జీవించి మనందరికీ పరలోకాన్ని చేరుకోవాలంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో, ఎటువంటి క్రియలు మనం కలిగి ఉండాలో చక్కగా మార్గాన్ని చూపించినట్టుగా ఆయన్ని అనుసరించి నడిచినట్లు మనం అక్కడ చూస్తున్నామండి. స్తోత్రకరంగా. సో యేసుక్రీస్తు ప్రభువు వారు మాటల దేవుడు కాదు కానీ ఆయన చేతల దేవుడు. చిత్ర ద్వారా ఆ యొక్క చేతల ద్వారా తన క్రియలు మనం చూపించేటి మన మార్గదర్శిగా ఉన్నట్టు మనం అక్కడ చూస్తున్నాం. అందుకే కొరింథీయుల మొదటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం కూడా గమనించినప్పుడు అన్నిటి యందు కూడా స్వాతంత్రం ఉన్నది కానీ అన్నీ కూడా చేయదగినవి కావుని చెప్తుంటా మనం చూస్తున్నాం. దేవుడు నీకు నాకు స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్రం ఇచ్చాడు, కానీ అన్నీ కూడా చేయదగినవి కాదు అని చెప్తున్నాడు. అందుకే మోషే భక్తుల కీర్తన గ్రంథంలో మొట్టమొదటి అధ్యాయంలో మనకు చెప్తున్నాడు ఏం చేయకూడదట, దుష్టుల ఆలోచన నడవకూడదు, పాపల మార్గన నిలవకూడదు, అపాసలు కూర్చున్న చోట మీరు కూర్చోకూడదు అని చెప్తున్నాడు. మరి ఏం చేయాలంటే మీ జీవితాలను, కుటుంబాలను, సంఘాన్ని, దేశాన్ని కూడా బాగు చేసేటువంటి యెహోవా ధర్మశాస్త్రాన్ని, దీవారాత్రులను ధ్యానించండి, ఆ వాక్య ప్రకారం మీరు జీవించండి. అటు వారు నీటి వారు నాటబడింది, ఆకువారు తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వారు ఉంటారు, వారు చేసే ప్రతి ప్రయత్నం, ఉద్యోగం, వ్యాపారం కూడా సఫలత చెందుతుందని చెప్పి దేని వాక్యం చెప్తుంటాం మనం ఇక్కడ చూస్తున్నాం. స్తోత్రకరంగా. సో దేవుడు క్రియల స్వాతంత్రాన్ని మనకు చూపించాడు, అటువంటి స్వాతంత్రాన్ని ఇచ్చారు గుర్తించి మనం కూడా క్రీస్తుని కలిగిన మనము ఆయన మార్గదర్శకం ఉన్నాడు గుర్తించి ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ మన క్రియల ద్వారా క్రీస్తుని చూపించి అనుభవం మనం అక్కడ కలిగి ఉండాలని చెప్పి దేని వాక్యం చెప్తుంటూ మనం అక్కడ చూస్తున్నాం. అందుకే యాకోబు పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం గమనించినప్పుడు ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో క్రియ లేని విశ్వాసం కూడా మృతమే.
ప్రభా అని పిలిచి ప్రతి వాడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడు. ప్రభునామంలో ప్రార్థన చేస్తున్నాను, ప్రభునామంలో నేను ప్రకటిస్తున్నాను, ప్రభునామని వెంబడిస్తానంటే నువ్వు పరలోక రాజ్యము చేరవట. కానీ ఆ ప్రభు చెప్పిన మాటల ప్రకారం జీవించినప్పుడే ముఖ్యంగా 3 విషయాలు తెలుసుకుంది కదా. న్యాయంగా నడుచుకున్నట, ఏది ఉత్తమైనది దాన్ని మనము కనికరం కలిగినట, ఇటువంటి 3 లక్షలు మన జీవితంలో మరి కలిగినప్పుడు దేన మనసు కలిగినట, ఈ 3 లక్షల కలుగును మాత్రమే, అటువంటి వారు మాత్రమే ఏబుల్ టు గో టు ద హెవెన్లీ కింగ్డమ్, ఈ లోక్యాత్మైన తర్వాత పరలోక రాజ్యం చేరుకోవడానికి అర్హురాలని చెప్పి దేని వాక్యం చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నామండి. స్తోత్రం కలుగు కాక. మంచి సమరయుడు మన జీవితంలో మనకు తెలుసు. ఉపమానం చెప్పారు యేసుప్రభువు. ఒక వ్యక్తి ఆ యొక్క యెరూషలేము నుండి యెరికోకి తిరిగి వెళ్ళిపోతున్నాడట. వెళ్ళిపోతున్న దొంగల చేత కొట్టబడ్డాడు. అతను వస్త్రాలు దోచుకున్నట్లుగా దీని వాక్యం అక్కడ అర్థమవుతుంది. అనగా దిగంబడిగా ఉంటున్నాడు. ఒక యాజకుడు వెళ్ళాడు, లేవీయుడు వెళ్ళాడు. వీడి కర్మని చెప్పి విడిపారి పట్టించుకోలేదు. కానీ సమరయుడు వెళ్ళాడు, ఈ స్థితే రేపొద్దు నాకు వస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఆ పరిస్థితులంతా కూడా తను అన్వయించుకున్నాడు. ఎందుకంటే ఏమి విత్తుతాం అదే పట్ల మనము వస్తాం దేని వాక్యం చెప్తుంది. కాబట్టి అన్యాయం ఇతరులకు చేసేవారు ఎప్పుడు కూడా ఉండకూడదు వాక్యం హెచ్చరిస్తుంది. కాబట్టి ఆ వ్యక్తిని చూసి దొంగల చేత కొట్టబడి సమస్తాన్ని కోల్పోయాడు కదా, నేను కూడా వీడి కర్మని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోతే రేపొద్దు నా పరిస్థితి కూడా ఇలాగా అయ్యే అవకాశం ఉన్నదని గుర్తించి వెంటనే అతను కాస్త నూనె పోసాడు, గాయాన్ని కట్టాడు, ఇంకా ఫస్ట్ ఎయిడ్ చేశాడు. ఆ తర్వాత పూటకాన్ని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి, అయ్యా ఇదిగో వీరికి వైద్యం చేయించండి, లేదా ఆహార పదార్థాలు పెట్టండి, మంచి ఫలం పొందుకున్న తర్వాత వారి ఇంటికి కాస్త పంపించండి అని చెప్పి 2 దినాలు ఇచ్చి, ఇంకా ఎక్కువగా ఈ వ్యక్తి నిమిత్తం మీరు ఖర్చు పెట్టినట్లయితే నేను మళ్ళీ 2వ వచ్చినప్పుడు మీకు చెల్లిస్తానని చెప్పి ఆ మంచి సమయుడు ఉపమానంలో సమయుడు చెప్పినట్టు మనం అక్కడ చూస్తున్నాం. ఆ 2 దినాలంటే ఏమిటాయంటే మన చేతిలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథం. ఒకటి పాత నిబంధన, రెండోది క్రొత్త నిబంధన. ఈ 2 దినారాలు మనకి దేవుడు ఇచ్చాడు. అక్కడ 2 దినాలు ఇచ్చి మళ్ళా చెప్తున్నాడు, 2వసారి వచ్చి మళ్ళా మిగతా చెల్లిస్తానంటే 2వసారి వచ్చి ఆయన బహుమానం ఇస్తాడు. పరలోక రాజ్యం బహుమానం పొందుకుంటామని చెప్పి గుర్తించేవారుగా ఉంటుండాలని స్తోత్రం కలుగును గాక. సో దేవుని క్రియలు గల స్వాతంత్రం మనకు దేవుడు అనుకూలతను గుర్తించి సంస్కారాల చేతుల నుంచే మనము మన క్రియల ద్వారా క్రీస్తు ప్రేమను చూపిస్తున్నామా, లేక మాట ఒకటి క్రియలు ఒకటి ఉన్నాయేమో ఒక్కసారి మనము పరిశీలన చేసుకుని, అవును ప్రభా మాట అయితే పలుకుతున్నాను, క్రియల ద్వారా నా క్రీస్తు ప్రేమ నేను చూపించలేకపోతున్నాను, ఎక్కడి నుంచైనా నీ పరిశుధాత్మ ప్రశాంత నాకు తోడుగా ఉంచండి, వాక్యం ప్రకారం నడుచుకుని అనుకుంటున్నాను, కానీ అపవాద స్వాతం చేతుల వాక్య ప్రకారం నేను జీవించలేకపోతున్నాను. నీలో క్రియలుగా విశ్వాసం కలిగి ఉన్న దేవుడు, నువ్వు మాటల దేవుడు కాదు, నువ్వు చేతల దేవుడు, నేను కూడా చేతల ద్వారా క్రీస్తు ప్రేమ చూపించే గొప్ప కృప నాకు అనుగ్రహించు ప్రభు అని చెప్పి ప్రార్థన చేసుకుని అప్పుడు మాత్రమే యోగ్యమైన మనసుతో సంస్కారంలో మనము చేతులుంచేవారుగా ఉంటున్నాం. స్తోత్రం కలుగును గాక. ఇక ఆఖరి ఒక మాట చదువుకుని వాక్యం మనం ఉంచుదాం. దేవుడు ఎటువంటి స్వాతంత్రం మనకు అనుగ్రహించాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 21-22 వచనాలు కూడా చదువుకున్నాను చూడండి. రోమాపత్రిక 8వ అధ్యాయము 21-22 వచనాలు. ఎవరైనగా సృష్టి నాశనకరమైన దాస్యము లోబడిని విడిపించబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారి మూలముగా దాని స్తోత్రం కలుగును గాక. ఆఖరిగా చూసినట్లయితే దేని మహిమగల స్వాతంత్రం దేవుడు నీకు నాకు కూడా అనుగ్రహించాడు. కాబట్టి ఈ లోక మనుషులైతే చెప్తుంటారు, ప్రతి మనిషి మరణంతో తన జీవితము ఎండ్ అయిపోతుందని, సమాధితో తన చాప్టర్ కాస్త భూమి మీద క్లోజ్ అయిపోతుంది అనుకుంటారేమో, కానీ దీని వాక్యం చెప్పేది మాత్రము కాదు. కానీ మరణించిన తర్వాత అతని జీవితం అతనికి ప్రారంభమవుతుంది. దీని వాక్యం అక్కడ అర్థమవుతుంది. స్తోత్రం కలుగును గాక. నీ దేహంతో చేస్తున్న మంచి పని అయినా సరే, అది చెడ్డ పని అయినా సరే, రేపు తీర్పు సింహాసనం దేవుడికి మనము లెక్క అప్పగించుకోవట. మీరు చేసిన వారైతే జీవపునరుత్థానానికి చేరుకుంటారు పరలోక రాజ్యానికి. అలాగే మరి అన్యాయం చేసినట్లయితే, లేదా ఇతరులకి నాశనం కోరుకున్నవారైతే వారు వెళ్ళేది ఖచ్చితంగా నరకాన్ని చెప్పి, కీడు చేసిన వారు నరకాన్ని పడతారని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం అక్కడ చూస్తున్నామని. స్తోత్రం కలుగును గాక. అందుకే దేని మహిమగల స్వాతంత్రం నీకు నాకు కూడా ఇచ్చాడు గుర్తించి, ఆ మహిమగల స్వాతంత్రం పొందుకు మనము మహిమలోకి ప్రవేశించే అనుభవాలు మన జీవితంలో కూడా నిత్యము కలిగి ఉండే అనుభవం కలిగి ఉండాలండి. దీని స్తోత్రం కలుగును గాక. అందుకే బైబిల్లో చక్కని మాట రాయబడింది కదా, మీరు భోజనం చేశాను, పానమ చేస్తున్నాను, మరి ఏది చేస్తున్నా సరే దేని మహిమ కోసమే చేయాలని చెప్పి దేని వాటిని చెప్తున్నట్టు మనం చూస్తాం. మనం చేసే ప్రతి ప్రయత్నము, ప్రతి మాట, ప్రతి ఉద్యోగము, ప్రతి వ్యాపారము అన్నీ కూడా
దేవుని మహిమ తెస్తున్నాయా, లేక మనుషులు మెప్పు పొందుకుని మనం సంతోషపడుతున్నాం? ఒక్కసారి ధ్యానం చేసుకున్నాం. మనుషులు మెప్పు కోసం చేసేవాడు ఎప్పుడు కూడా దేవుని మెప్పును అక్కడ పొందుకోలేడట. కానీ ఎప్పుడైతే దేవుని సంతోషపట్టే భక్తి చేస్తుంటామో మనుషులు మెప్పు కూడా పొందుకుంటాం. ఈలోకి యాత్రమైన తర్వాత మహిమలోకానికి దేవుడు సిద్ధించి పరలోకానికి మనం చేరుకుంటామని చెప్పి గుర్తించేవారుగా ఉంటున్నారు. అందుకే మనుషులందరూ ఎదురు ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో రేపొద్దున పరలోక పోయాక దేని ఎదురు కూడా వారు నేను ఒప్పుకుంటానని చెప్తుంటాం మనం అక్కడ చూస్తున్నాం. సో మహిమకైనటువంటి ఆ యొక్క పరలోక రాజ్యం అనే భాగ్యాన్ని దేవుడు మనకు ఆ స్వతంత్రాన్ని ఇచ్చాడు కనుక దాన్ని కోల్పోయేవారు కాకుండా అక్కడ వెళ్ళినట్లు నేర్చుమో వాక్యానుసారము జీవించాలి. అందుకే చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక చదువుదాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల ఏం విడిచిపెట్టాలట? సమస్తమైన దుష్టత్వము, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారే నిర్మలమైన వాక్యమును, వాక్యమనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలు అపేక్షించుడి. విసర్జించబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారే యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. దీని స్తోత్రం కలిగాక. మనుషుల చేత విసర్జించబడిన వారైనప్పటికీ, మనుషుల చేత తృణీకరించబడిన వారం అయినప్పటికీ, మనుషుల చేత అన్యాయం చేయబడిన వారం అయినప్పటికీ, మనుషుల చేత హాని చేయబడిన వారైనప్పుడు కూడా మన సజీవంగా దేవుని దృష్టికి అనుకూలంగా మనం జీవించినప్పుడు, ఆయన చెప్పిన మాట ప్రకారం అనుసరించేవారు ఉన్నప్పుడు నష్టం కలిగినా సరే మాట తప్పడని చెప్పి ఆ పరలోక రాజ్యం చేరుకునే వారు యెహోవా గొడవలు చేరుకునేటువంటి లక్షణాల వాక్యం చెప్తుంది. కాబట్టి మాట తప్పకుండా మడిమ తప్పకుండా రకరకాల మాట చెప్తుంటాం, మనం అక్కడ వింటుంటాం. నిజంగా క్రీస్తు కోరుకుంది ఏంటంటే మాట తప్పని వారు మాత్రమే ఆ పరలోక రాజ్యానికి చేరుకుంటారు గుర్తించి మన అమార మసుకున్న రక్షభాగ్యం పొందుకున్నప్పుడు, ఆ బాప్తిస్మం తీసుకున్నప్పుడు అన్ని విషయాలు క్రీస్తుకునే సాక్షిగా ఉంటాను. నా మాట ద్వారా క్రీస్తు ప్రేమ నేను చూపిస్తాను. నా క్రియల ద్వారా దేవునామం మాత్రమే మహింపరచబడి ఉంటాను తప్ప ఎట్టి పరిస్థితుల్లో వెనక తట్టు తిరగను, లోకం తట్టు తిరగను. ఏ సమయానికి ఆ సమయాన్ని మారను కానీ నిత్యం నీలో స్థిరంగా వేస్తానని చెప్పి అక్కడ మారుమనసు పొంది అక్కడ ప్రమాణం అక్కడ చేస్తుంటారు. అప్పుడు దైవసేవకులు మీ నోటి మాటలు బట్టి, నీ హృదయ ధ్యానం బట్టి, నీ ఇచ్చిన మాటను బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను అని చెప్పి వారికి సాక్ష్యం చెప్పిన తర్వాత అక్కడ బాప్తిస్మం అక్కడ ఇస్తుంటారు. సో రక్షణ పొందుకుని నీవు ఆ యొక్క వాగ్దానం చేసావు క్రీస్తుతో నిస్తరంగా ఉంటానని చెప్పి ఇక్కడ మహిమగల స్వాతంత్రం పొందినట్లు మనం కూడా క్రీస్తుకు మహిమకరంగా జీవిస్తున్నాం లేదా ప్రతిరోజు కూడా మనం అక్కడ గమనించుకోవాలండి. స్తోత్రగలం గాక. సర్వోన్నత స్థలంలో దేనికి మహిమయు ఆయనకి ఇష్టమైన ప్రజలందరికీ భూమి మీద సమాధానం కలుగును గాక అని వాక్యం చెప్తుంటే మనం చూస్తాం. సమాధానం మనం కోరుకోవడం తప్ప ఇబ్బందికర పరిస్థితి ఎప్పుడు కోరుకునేవారుగా ఉండకుండా ఉండాలని చెప్పి దేని వాక్యం చెప్తుంటే మనం చూస్తాం. అందుకే సంస్కారాలు చేతులుంచే మనము అలా యూట్యూబ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు పరిశుద్ధాత్ముడు ఈ సంస్కార ఆదివార పాలనలో మనతో మాట్లాడుతున్నాడు. మనందరికీ స్వతంత్రం ఇచ్చాడని చెప్పి రేపటి దినం 75వ స్వతంత్ర దినోత్సవం మనము జరుపుకుంటున్నాం. అదే సమయం ఆయన బిడ్డలుగా మనం కూడా ఆత్మీయ స్వాతంత్రాన్ని ఇచ్చాడు. ఇట్టి పొందుకున్న మనము ఆ స్వతంత్రతగా జీవితం మన జీవితంలో జీవిస్తాను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో ఒక సంబంధంలో స్వతంత్రాన్ని పొందుకుని మనము నాయకులు లోబడుతూ వారిచే మంచి పరిపాలన మనం అనుమతిస్తూ మంచి ప్రవర్తన కలిగి మనం ఉన్నప్పుడు మన దేశం సుభిక్షంగా ఉంటుంది. అప్పుల బాధ లేకుండా, వేరే యుద్ధాలు ఇతర దేశాలకు రాకుండా, ఇబ్బంది కాకుండా పక్షపాతం లేని నాయకులుగా ఉన్నప్పుడు ప్రజలు కూడా మంచిగా అక్కడ జీవించగలుగుతుంటారు. అలాగే ఆత్మీయ స్వాతంత్రం పొందుకుని మనం కూడా యేసు మాట చెప్ప నడుచుకుంటే భూసమని దేవుడు పొందుకుంటాం, పరసమైన ఆశలు పొందుకుంటాం. ఈ లోకయాత్ర ముగిన తర్వాత నిత్య నరకాన్ని తప్పించుకుని, రెండవ మాట తప్పించుకుని నిత్య జీవనం మనము చేరుకుంటాం గుర్తించేవారుగా ఉంటున్నారు. స్తోత్రం గాక. అందుకే ఆత్మీయ స్వాతంత్రం గురించి దేవుడు మాట్లాడుతూ ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మన స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం అనే కార్య కింద చిక్కు కొనవద్దు. ఒకరు అన్యులుగా ఉన్నావు, ఇప్పుడు ధన్యులుగా నీవు మార్చబడ్డావు. ఒకప్పుడు క్రీస్తుని ఎరిగిన జనంగా ఉన్నావు, ఇప్పుడు
క్రీస్తు నువ్వు కలిగి ఉండే అనుభవం నడిపించబడ్డావు కనుక మళ్ళా పాపముల దాస్యాన్ని లోనవుతూ మళ్ళా యేసుప్రభు సిలువేసి అనుభవం మాత్రం నువ్వు తెచ్చుకోదని చెప్పి దేవుడు చేస్తున్నప్పుడు మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం కాక. అందుకే ఆత్మీయ స్వాతంత్రంలో మనము 5 లక్షణాలు నేర్చుకున్నాం. 5 లక్షణాలు మన జీవితంలో ఉన్నాయో లేదో ఒక్కసారి మనము పరిశీలన చేసుకుని, లేకపోయినట్లయితే ఈ 5 హల్లెలూయా అని చెప్పే చేతుకుంటే 5 వేలు కూడా 5 లక్షణాలు స్వతంత్రం నుంచి మనం నేర్పించేయ ఈ స్వతంత్ర దినోత్సవ కాబట్టి వీటిని అనుసరించి ఎక్కడ దయచేసి ప్రార్థన చేసుకుని యోగ్యమస్తో మన సంస్కారంలో చేతుల నుంచే ఉందా. మొట్టమొదటి చూసినట్లయితే ఎటువంటి స్వాతంత్రం ఇచ్చాడంటే పాపదాస్యం నుండి ప్రభువుల పొందిన స్వాతంత్రం మనం పొందుకున్నాం కనుక మళ్ళీ పాపం జోలికి మనము పోకూడదు. రెండోదిగా దేవుని ప్రేమ గల స్వాతంత్రం మనకు కలిగించాడు కనుక నిత్యము ధ్యాన ప్రేమతో మనము నింపబడే అనుభవం కలిగి ఉండాలి. దేవుని కనికరం స్వాతంత్రం ఇచ్చాడు కనుక ఆయన కనికరం ద్వారా రక్షించబడాలని గుర్తించి మళ్ళా మనము న్యాయంగా నడుచుకునేవారుగా, కనికరం కలిగి ఉండేవారుగా, దినమసు కలిగి ఉండేవారు ఉండాలని చెప్పి మనము నేర్చుకున్నాం. నాలుగవదిగా దేవుని క్రియల స్వాతంత్రం మనకి ఇచ్చాడు కనుక ప్రాణమైన శరీరం ఎలాగమవుతామో క్రియని విశ్వాసం గుర్తించి మంచి శ్రమణ వలె ఇబ్బందులను వారు పరామర్శించి వారి క్రీస్తు ప్రేమ చూపించే అనుభవాలు మన జీవితంలో కలిగి ఉండాలి. ఆఖరిగా చూస్తున్నట్లయితే దేవుని మహిమగల స్వాతంత్రం మనకు పరలోక రాజ్య భాగ్యాన్ని మనకు వాగ్దానం చేశారు కనుక అక్కడ చేరుకున్నట్లు ఆత్మ సమమైనటువంటి ఆ యొక్క మందిరాలకు మనం అక్కడ కట్టబడుతూ ఉండాలి. స్తోత్రకరంగా ఆత్మ సంబంధమైన మందిరాలు మనం నిలబడాలంటే ఏం చేయాలి? ఆ రెండవ రాగల సమీపించ చూచిన కొలది సమాజకూట మానక ప్రార్థించుటేందును, బోధించుటేందును, ప్రేమ చూపెట్టుకును, సత్కారములు చేటుకును, రక్షణ పొందుతున్న వారిని అనేక దేశస్తులు నడిపించడంలో కూడా క్రీస్తు కోసం ఆయన పనిలో ప్రయాసపడేవారు మనం అక్కడ ఉన్నప్పుడు మాత్రమే నిత్య రాజ్యాన్ని చేరుకుంటాం, ఆంధ్రకరం దేశంలో చేరుకుంటాం, నిత్య నరకాన్ని మనము తప్పించుకుంటాం. అట్టి కృప హృదయకాల దీనవాక్యం ఇట్లా అనుభవాలు ఉండి నిజమైన ఆత్మీయ స్వాతంత్రం పొందుకుని వీరాకుడికి పాపుడు చేరుకుని నరకం తప్పించుకుని పరిశుద్ధులు మాత్రమే చేరుకున్న పరలోకాన్ని చేరుకున్న గొప్ప కృప మాకు, మా కుటుంబాలకు యూట్యూబ్లో వీక్షిస్తున్న అందరూ కూడా అనుగ్రహించి ప్రార్థన చేసుకుని ప్రతి బిడ్డకు వారి కుటుంబాలకు అనుగ్రహించి రక్షించరు గాక. ఏ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మన స్వతంత్రంగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరమగా నిలిచి మళ్ళా దాస్యం కాడి కింద చిక్కుకొనుకోండి. ఇట్టి వాగ్దానంతో దేవుడు ఇదిన వాక్యం మనందరూ కూడా దీవించి ఆశించి రక్షించరు గాక. మే గాడ్ రిచ్ బ్లెస్ యు. ప్రార్థన చేసుకుందాం.